రాజకీయాలు రాను రాను మరింత దారుణంగా మారుతున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయాల్ని దాటేసి వ్యక్తిగత దూషణలకు దారి తీస్తున్నాయి. దానికి ఉదాహరణే కొండా సురేఖ కేటీఆర్ వివాదం. అసలేం జరిగింది అంటే, మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించడంతో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆవిడ మెడలో ఒక నూలు పోగుదండ వేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేసే కొన్ని మీమ్ పేజెస్ ఆవిడిని ట్రోల్ చేయడం, అలాగే కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆవిడ గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఒక పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి గురైన ఆవిడ అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్ లో మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని, సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం కేటీఆర్ అని, గతంలో అక్కినేని నాగార్జున గారికి సంబంధించిన ఎన్కన్వెన్షన్ ని కూల్చకుండా ఉండేందుకు కేటీఆర్ సమంతాని తన దగ్గరికి పంపించమని అడిగారని, దానికి సమంతాని నాగార్జున గారు వెళ్లమని ఫోర్స్ చేయగా సమంత ఒప్పుకోలేదని, అందువల్లనే వారిద్దరూ విడిపోయారని, అలాగే ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరినీ ఇబ్బందులకు గురి చేశారని, హీరోయిన్స్ తొందరగా పెళ్లిళ్లు చేసేసుకొని సినిమాలు విడిచి వెళ్లిపోవడానికి కేటీఆరే కారణమని, కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి వారిని కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు పెట్టారని, బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారని, కేటీఆర్ మాదిరిగానే అందరూ ఉంటారు అని అనుకోవద్దని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. దానితో ఒక్కసారిగా సినీ ప్రముఖుల నుంచి విమర్శల జల్లు కురిసింది. దీనిపైన ఆర్జీవి, జూనియర్ ఎన్టీఆర్, రోజా, ప్రకాష్ రాజ్ ఇలా ఒకరి తరువాత ఒకరు కొండా సురేఖ మాటల్ని ఖండించారు. నాగార్జున అలాగే సమంత, నాగ చైతన్య కూడా తీవ్ర స్థాయిలో ఖండించారు. కొండా సురేఖ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, మేము రాజకీయాలకి అతీతమని, మమ్మల్ని మీ రాజకీయాల కోసం వాడుకోవద్దని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ సమంత పెట్టిన పోస్ట్ చూసి చాలా బాధపడ్డానని, నాకెవరితోనూ వ్యక్తిగతంగా సమస్యలు లేవని, నన్నన్నారన్న భావోద్వేగంలో ఒక కుటుంబం పేరు తీశానని, నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నానని, కానీ కేటీఆర్ ని మాత్రం వదిలే ప్రసక్తి లేదని ఆవిడ తెలిపారు. ఇదంతా పక్కన పెడితే కొండా సురేఖ అన్న మాటల్లో ఎంత వాస్తవం ఉంది అనేది మాట్లాడుకునే ముందు, అసలు ఎందుకు రాజకీయాలు అనేవి రోజు రోజుకి ఇంత దిగజారుతున్నాయి? ఒకప్పుడు రాజకీయంగా పార్టీల మీద విమర్శలు చేసే స్థాయి నుంచి వారి వ్యక్తిగత జీవితాల్ని కూడా తీసుకొచ్చి రాజకీయాల్లో పెడుతున్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిళ్ల విషయం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారిని అసెంబ్లీలో అసభ్యంగా మాట్లాడడం గురించి కావచ్చు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి, అలాగే వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి రోజా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. ఏదేమైనా కొండా సురేఖ కేటీఆర్ మీద చేసిన విమర్శలు ఇప్పుడు పెను దుమారంగా సినీ రంగానికి కూడా పాకింది. ఇందులో నిజానిజాలు వారికే తెలియాలి. కానీ ఇందులో తప్పెవరిది అంటే కేటీఆర్ అలాగే సురేఖ గారిది కూడా. కేటీఆర్ గారు తన ఎక్స్ ఖాతాలో ఆవిడ మీద విమర్శలు చేయటం చాలా తప్పు, అది కూడా వ్యంగ్యంగా. మీకు షాదీ తోఫా రాలేదా అంటే అది తప్పుగా ఎవరికి కనిపించకపోవచ్చు, కానీ కొండా సురేఖ ఒక ఇంటికి ఇల్లాలు. రాజకీయంగా ఎలాంటి విమర్శలు అయినా చేసుకోవచ్చు, కానీ ఇలా వేరొకరితో ముడిపెడుతూ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇకపోతే కొండా సురేఖ ఆవిడికి కోపం వచ్చి ఉండుంటే కేటీఆర్ మీద అలాగే మేం పేజెస్ వాళ్ళ మీద విమర్శలు చేయటంలో తప్పు లేదు. కానీ రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని ఒక ఫ్యామిలీని అలా బయటికి లాగుతూ వారి మీద ఇలాంటి విమర్శలు చేయటం అస్సలు కరెక్ట్ కాదు. ఇద్దరు ఒకరి మీద ఒకరు రాజకీయంగా చేసుకోవాల్సిన విమర్శల్ని కాస్త వాళ్ళ వ్యక్తిగత విషయాల్ని పక్కన పెట్టేస్తే పక్కన వారిని ఇబ్బందుల్లోకి నెట్టేసేలా ఉన్నాయి. ఇంతకీ వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ అని మీకు అనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.